గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. నమస్కారం. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 9 ఆధారంగా రూపొందించిన ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈ రోజు మనం మానవ జీర్ణ వ్యవస్థను కేవలం ఒక శరీర భాగంగా కాకుండా అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఒక అద్భుతమైన బయోలాజికల్ ఫ్యాక్టరీ లైన్గా చూడబోతున్నాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇదంతా అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మనం రోజూ తినే ఒక చిన్న యాపిల్ ముక్క లేదా బ్రెడ్ ముక్క మన మనుగడకు అత్యవసరమైన కంటికి కనిపించని సూక్ష్మశక్తిగా ఎలా మారుతుంది? అసలు దాన్ని మింగిన తర్వాత లోపల జరిగే మ్యాజిక్ ఏమిటి? దీన్ని తెలుసుకోవాలంటే ముందుగా ఆ ఫ్యాక్టరీ యొక్క బ్లూ ప్రింట్ అంటే మన జీర్ణ వ్యవస్థ పటాన్ని ఒకసారి మ్యాప్ చేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే దీని పరిమాణం. మన నోటి నుండి పాయువు వరకు నిరంతరాయంగా సాగే ఎలిమెంటరీ కెనాల్ అంటే ఆహార నాళం పొడవు అక్షరాల 30 అడుగులు అంటే దాదాపు ఒక 3 అంతస్తుల భవనమంత పొడవన్నమాట. ఒక వయోజన వ్యక్తిలో 9 మీటర్ల పొడవుండే ఈ మార్గం మన కడుపులో అంతలా ముడుచుకుని ఇమిడిపోవటం నిజంగా అద్భుతం కదా. ఈ మొత్తం ప్రాసెస్లో మనం 2 విషయాలను వేరుచేసి చూడాలి. మొదటిది ఎలిమెంటరీ కెనాల్. ఇది ఆహారం ప్రయాణించే ప్రధాన కన్వేయర్ బెల్ట్ లాంటిది. రెండవది దానికి పక్కనే ఉండే సహాయక అవయవాలు. ఇవి ఆ కన్వేయర్ బెల్ట్ పక్కన నిలబడి పనిచేసే రసాయన కార్మికుల్లాగా అన్నమాట. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన రసాయనాలను ఇవి ఎప్పటికప్పుడు ఆ బెల్ట్ పైకి పంపుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ అసెంబ్లీ లైన్ ప్రారంభం ఎలా జరుగుతుందో అంటే నోటి నుండి జీర్ణాశయం వరకు ఆహారం ఎలా ప్రయాణిస్తుందో చూద్దాం. మనం తిన్న ఆహారపు ముద్దను అలా ఫాలో అవుతూ వెళితే అది వరుసగా 4 ప్రధాన ప్రాసెసింగ్ స్టేషన్ల గుండా వెళుతుంది. ముందుగా నోరు, ఆ తర్వాత ఫారింగ్స్, అటునుండి అన్నవాహిక, చివరగా జీర్ణాశయం. మొదటి దశ మన నోటిలోనే మొదలవుతుంది. మన శాశ్వత దంతాలు అంటే 2123/2123 డెంటల్ ఫార్ములా కలిగిన ఈ పళ్ళు ఆహారాన్ని బలంగా నమిలి బోలస్ అనే ఒక మృదువైన ముద్దగా మారుస్తాయి. దీనినే మాస్టికేషన్ అంటారు. సరిగ్గా అదే సమయంలో మన లాలాజలంలోని అమైలేజ్ అనే ఎంజైమ్ స్టార్చ్ను కత్తిరించడం మొదలుపెడుతుంది. అంటే జీర్ణక్రియ ఇక్కడే స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఆ బోలస్ అలా వాయునాళం వెనక ఉండే అన్నవాహిక లేదా ఈసోఫేగస్ అనే కండరాల గుట్టంలోకి చేరుతుంది. ఇది ఊరికే ఒక పైప్లాగా కాకుండా పెరిస్టాల్సిస్ అనే అలలలాంటి కండరాల కదలికలతో పనిచేస్తుంది. ఈ అద్భుతమైన మెకానిజం వల్లే మనం తలకిందులుగా వేలాడుతూ మింగినా సరే ఆహారం కరెక్టుగా కడుపులోకే వెళుతుంది. చివరగా స్వింక్టర్ల సహాయంతో ఆ ముద్ద నెమ్మదిగా జీర్ణాశయంలోకి జారుతుంది. జీర్ణాశయంలోకి అడుగు పెట్టగానే ఆ ఆహారానికి ఒక పవర్ఫుల్ యాసిడ్ బాత్ ఎదురవుతుంది. అక్కడి పెరైటల్ కణాలు అత్యంత తీవ్రమైన 0.4% హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది బ్యాక్టీరియానంతా నాశనం చేస్తుంది. దాంతోపాటే పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను ముక్కలు చేస్తుంది. అంతేకాదు, విటమిన్ B12ను గ్రహించడానికి అత్యంత అవసరమైన ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడే విడుదలవుతుంది. ఈ రసాయన చర్యలన్నింటి తర్వాత ఆ ముద్ద కాస్త చైమ్ అనే ఒక చిక్కటి ద్రవంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ చైమ్ కడుపులో నుంచి బయటకు వచ్చి పేగుల గుండా చేసే ప్రయాణాన్ని చూద్దాం. ఈ దశలోనే అసలు సిసలైన పోషకాల వెలికితీత జరుగుతుంది. ఆహార నాళంలో అత్యంత మెలికలు తిరిగిన భాగం ఈ చిన్న ప్రేగు. ఇది సుమారు 5 మీటర్ల పొడవుంటుంది. ఈ మొత్తం భాగాన్ని డియోడెనం, జెజునం మరియు ఇలియం అని 3 దశలుగా విభజించవచ్చు. సూక్ష్మదర్శినిలో చూస్తే ఇక్కడొక అద్భుతం కనిపిస్తుంది. చిన్న ప్రేగు లోపలి గోడలపై విల్లీ మరియు మైక్రోవిల్లీ అని పిలువబడే వేళ్లలాంటి నిర్మాణాలుంటాయి. ఇవి ఒక బ్రష్ లాగా కనిపిస్తాయి. వీటిని మొత్తం చదును చేసి పరిస్తే ఆ ఉపరితల వైశాల్యం దాదాపు ఒక టెన్నిస్ కోర్ట్ అంత పెద్దగా ఉంటుంది. ఈ అపారమైన వైశాల్యం వల్లే మన శరీరం పోషకాలను అంత వేగంగా రక్తంలోకి లాక్కోగలుగుతోంది. పోషకాలన్నింటినీ తీసేసుకున్న తరువాత మిగిలిపోయిన ఆ ద్రవం 5 అడుగుల పొడవుండే పెద్ద ప్రేగులోకి అంటే కోలాన్లోకి ప్రవేశిస్తుంది. ఇది నీటిని, కొన్ని ముఖ్యమైన లవణాలను, మనం వాడే మందులోని హెవీ మెటల్స్ను కూడా పీల్చుకుని మిగిలిన వ్యర్థాలను విసర్జనకు సిద్ధం చేస్తుంది. ఇంత జరుగుతున్నప్పుడు ఈ మొత్తం ఫ్యాక్టరీ లైన్కు బయటనుంచి సహాయం చేసే ఆ కీలకమైన గ్రంథుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.
వాటిలో మొదటిది మన శరీరంలోనే అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం అంటే లివర్. ఇది కొవ్వులను కరిగించడానికి అవసరమైన బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ బైల్ జ్యూస్ను పిత్తాశయం లేదా గాల్ బ్లాడర్ నిల్వ చేసుకుంటుంది. ఇకపోతే జీర్ణాశయం వెనకాలే ఉండే 12 నుండి 15 సెంటీమీటర్ల ప్యాంక్రియాస్ అనేది ఒక ఎక్సోక్రైన్ మరియు ఎండోక్రైన్ పవర్ హౌస్. కడుపులో ఉన్న యాసిడ్ ప్రభావాన్ని తగ్గించడానికి, అలాగే పెద్ద పెద్ద అణువులను జీర్ణం చేయడానికి ఇది అత్యంత కీలకమైన రసాలను నేరుగా డ్యువోడెనంలోకి పంపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసిన ఈ ప్రయాణాన్నంతటినీ ఒక పక్కా ఫిజియోలాజికల్ డేటా రూపంలో అర్థం చేసుకుందాం. ఈ రసాయన విచ్ఛిన్నం ఎంత పర్ఫెక్ట్గా జరుగుతోందంటే కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ లాంటి సింపుల్ షుగర్స్గా మారతాయి, ప్రోటీన్లు ఎమైనో ఆమ్లాలుగా విడిపోతాయి, కొవ్వులు ఫ్యాటీ యాసిడ్స్గా ఎమల్సిఫై అవుతాయి. ఉదాహరణకు లాలాజలంలోని ఎమైలేజ్ స్టార్చ్ను విచ్ఛిన్నం చేస్తే జీర్ణాశయంలోని పెప్సిన్ ప్రోటీన్లను టార్గెట్ చేస్తుంది. ఇక ప్యాంక్రియాస్ విడుదల చేసే ట్రిప్సిన్, లైపేజ్ లాంటి ఎంజైమ్లు కొవ్వులను కరిగిస్తాయి. ఇదంతా ఒక అద్భుతమైన, ఎంతో ఖచ్చితమైన రసాయన చర్య. మళ్ళీ మనం మొదలుపెట్టిన పాయింట్కే వస్తే, ఇదంతా కూడా అక్షరాల 30 అడుగుల నిరంతర శరీర నిర్మాణ యంత్రాంగంలో అణువణువున ఒక ఖచ్చితమైన సమన్వయంతో జరుగుతోంది. ఇదంతా చూశాక ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒకే ఒక్క ఆహారపు ముద్దలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి మన శరీరం 30 అడుగుల ఫ్యాక్టరీ లైన్ను ఏ చిన్న పొరపాటు లేకుండా ఎంత దోషరహితంగా రన్ చేస్తుందో కదా. మరెలాంటప్పుడు అన్వేషించడానికి వీలుగా మన లోపల ఇంకెన్ని కంటికి కనిపించని జీవసంబంధ అద్భుతాలు జరుగుతున్నాయో ఆలోచించాల్సిన విషయమే. ఒకసారిలా ఊహించుకోండి, మనం ఒక పిజ్జా ముక్కను తిన్నప్పుడు ఆ ముక్క ఒక చీకటి గొట్టంలోకి వెళ్ళిపోతుంది గదా. అవును, నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. వెళ్ళిపోయి అది ఇనుమును సైతం కరిగించగల అత్యంత శక్తివంతమైన ఒక యాసిడ్ పూల్లో పడిపోతుంది. కరెక్ట్. అక్కడ అది కంటికి కనిపించని సూక్ష్మ అణువులుగా పూర్తిగా విడిపోతుంది. అవును. ఆ తరువాత నేరుగా మన రక్తంలోకి పంప్ చేయబడుతుంది. కాని ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే, ఈ భయంకరమైన రసాయన ప్రక్రియలన్నీ జరిగే ఆ గొట్టం మాత్రం ఎక్కడా కాలిపోదు, ఏమాత్రం చెక్కుచెదరదు. నిజమే, అది చాలా ఫ్యాసినేటింగ్ పాయింట్. మనం రోజూ ఎంతో కొంత భోజనం చేస్తూనే ఉంటాం కానీ మన శరీరంలో నిరంతరం జరిగే ఈ బయోలాజికల్ మ్యాజిక్ గురించి మనం పెద్దగా ఆలోచించం. అందుకే ఈరోజు మన విశ్లేషణలో మానవ జీర్ణ వ్యవస్థ గురించి, అంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి, ఆ అద్భుతమైన రసాయన ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుందో మనం లోతుగా అన్వేషించబోతున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే మన శరీరం లోపల జరిగే ఈ ప్రక్రియ కేవలం ఆహారం లోపలికి వెళ్లి బయటకు వచ్చే ఒక సాధారణ మార్గం లాంటిది కాదు. అంటే అదొక పెద్ద నెట్వర్క్ లాంటిదా? అవునండి. ప్రధానంగా మన నోటి దగ్గర మొదలై చివరి వరకు ఉండే ఒక పొడవైన ఆహార నాళం, ఏంటంటే అలిమెంటరీ కెనాల్ అంటాం. ఓకే, అలిమెంటరీ కెనాల్. అవును. దానికి సహాయపడే కాలేయం, క్లోమం లాంటి అనుబంధ గ్రంథులన్నీ కలిసి ఒక అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తాయి ఇక్కడ. ఒక సింక్రనైజ్డ్ సిస్టమ్ అన్నమాట. అంటే ఈ వ్యవస్థ ఆహారాన్ని యాంత్రికంగా ఎలా ముక్కలు చేస్తుంది, దాన్ని రసాయనికంగా ఎలా కరిగిస్తుంది అనేది మనం మాట్లాడుకోబోతున్నాం కదా. కరెక్ట్. ఆ పోషకాలను అది ఎలా గ్రహిస్తుంది అనే దాని వెనక చాలా ఆసక్తికరమైన మెకానిజం ఉంది. ఈరోజు సోర్స్ మెటీరియల్ చాప్టర్ 9 ఆధారంగా దాన్ని డీకోడ్ చేద్దాం. డన్. అయితే ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక హైటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లాగా చూద్దాం మనం. మంచి పోలిక. మన నోటి దగ్గర మొదలై సుమారు ఒక 30 అడుగుల పొడవు ఉంటుంది కదా ఈ గొట్టం. ఇందులో మొదటి విభాగం మన నోరు, ఆహారాన్ని స్వీకరించే ఇంటేక్ ఏరియా అనుకోవచ్చు దీన్ని. అవును. దంతాలు ఆహారాన్ని ముందుగా ముక్కలు చేస్తాయి. పళ్ళు ఆహారాన్ని ముక్కలు చేస్తాయని మనందరికీ తెలుసు. కాని నాకు ఎప్పటినుంచో ఉన్న ఒక సందేహం ఏంటంటే, మన నోటిలో ఊరే లాలాజలం అంటే సలైవా కేవలం మనం తిన్న గట్టి ఆహారాన్ని మెత్తగా చేసి మింగడానికి మాత్రమేనా? అంటే కేవలం లూబ్రికేషన్ కోసం మాత్రమే అంటారా? అదే నా డౌట్. కేవలం తడపడానికేనా, లేక అందులో ఇంకేదైనా రసాయన ప్రక్రియ జరుగుతుందా? లేదు. లాలాజలమనేది కేవలం ఆహారాన్ని తడిపే నీరు మాత్రమే కాదు. మన నోటి చుట్టూ ఉండే లాలాజల గ్రంథులు నిరంతరం ఉత్పత్తి చేసే ఈ ద్రవంలో టైలిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఓ, టైలిన్నా? అవును. టైలిన్ లేదా సలైవరీ అమిలేస్ అనే ఒక శక్తివంతమైన ఎంజైమ్ అండి ఇది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇది కూడా ఆహారాన్ని అరిగిస్తుందా? ఖచ్చితంగా. మనం ఉడికించిన పిండి పదార్థాలు అంటే
ఉదాహరణకు అన్నం లేదా బ్రెడ్ లాంటివి తిన్నప్పుడు మనం నములుతున్న ఆ కొద్ది సమయంలోనే ఈ అమైలేజ్ ఆ పిండి పదార్థాలపై దాడి చేస్తుంది. వావ్! అంటే జీర్ణక్రియ నోట్లోనే మొదలవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. నోటిలో న్యూట్రల్ వాతావరణం అంటే pH 7.0 ఉన్నప్పుడు ఆ సంక్లిష్టమైన స్టార్చ్ను మాల్టోజ్ అనే సాధారణ చక్కెరగా ఇది మార్చేస్తుంది. ఓహో! అంటే మనం బ్రెడ్ను కాసేపు అలాగే నములుతూ ఉంటే అది కొద్దిగా తీయగా అనిపిస్తుంది కదా, దానికి కారణం ఇదే కావచ్చు. అవునండి. ఆ స్టార్చ్ అంతా చక్కెరగా మారిపోవడం వల్లే ఆ తీపిదనం వస్తుంది. ఇది నిజంగా ఆశ్చర్యకరం. సరే, ఇప్పుడు నోట్లో మెత్తగా ఒక ముద్దగా మారిన ఆహారం కిందికి ప్రయాణించాలి కదా. అవును. ఫారింగ్స్ ద్వారా గొంతులోకి వెళ్తుంది. అక్కడ్నుండి అన్నవాహిక అంటే ఈసోఫాగస్ అనే ఆ 13 సెంటీమీటర్ల కండరాల గొట్టం ద్వారా కిందకు జారిపోతుంది. కాని ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది నాకు. ఏంటది? అంటే ఇది కేవలం ఒక పైపు లాంటిది కదా. మరి మనం తలకిందులుగా ఉన్నా లేదా పడుకొని తిన్నా ఆహారం వెనక్కి రాకుండా ఆ గొట్టం ద్వారా పొట్టలోకి ఎలా వెళ్తుంది? అక్కడదొక సింపుల్ పైప్ కాదండి. ఈసోఫాగస్ కేవలం ఒక పైప్లాగా కదలకుండా ఉండదు. మరెలా ఉంటుంది? అందులోని కండరాలు ఒక అలలాగా ముడుచుకుంటూ వ్యాకోచిస్తూ ఆ ఆహారాన్ని యాక్టివ్గా కిందకి నెట్టుకుంటూ వెళ్తాయి. దీన్నే పెరిస్టాల్సిస్ అంటారు. ఓహో, పెరిస్టాల్సిస్ అంటే ఫోర్స్ చేసి కిందకు పంపుతుందన్నమాట. అవును. ఇక ఆ ఆహారం జీర్ణాశయం అంటే పొట్టలోకి ప్రవేశించే దగ్గర ఒక కండరాల వలయం ఉంటుంది. దాన్ని కార్డియాక్ స్పింక్టర్ అంటారు. ఓకే, కార్డియాక్ స్పింక్టర్. ఇది ఒక సెక్యూరిటీ గేట్ లాంటిదా? ఎగ్జాక్ట్లీ. అదొక సెక్యూరిటీ గేట్ లాంటిదే. ఆహారాన్ని పొట్టలోకి వెళ్లనిస్తుంది కానీ సాధారణంగా దాని వెనక్కి అంటే పైకి రానివ్వదు. ఓకే, ఆ గేట్ దాటిన తర్వాతే ఆహారం అసలైన కెమికల్ బ్లెండర్లో పడుతుందన్నమాట. మన డైఫ్రమ్ కింద ఎడమవైపున ఉండే ఒక పెద్ద జే ఆకారపు సంచి కదా ఈ జీర్ణాశయం? అవును. 15 నుండి 25 సెంటీమీటర్ల పొడవుంటుంది. ఈ కెమికల్ బ్లెండర్ గురించే నాకు చాలా ప్రశ్నలున్నాయి. జీర్ణాశయంలోని వాతావరణం చాలా భయంకరంగా ఉంటుందని విన్నాను. అవును. చాలా యాసిడిక్గా ఉంటుంది. అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతోంది. దాన్ని ఆమ్లత్వం ఏంటంటే pH లెవెల్ 1.5 నుండి 3.5 వరకు ఉంటుందని చదివాను. అవునండి. ఆ సోర్స్లో కూడా అదే స్పష్టంగా చెప్పారు. అంత తక్కువ pH అంటే అది బ్లేడ్లను సైతం కరిగించగల పవర్ఫుల్ యాసిడ్. అసలు మన శరీరంలో అంత ప్రమాదకరమైన యాసిడిక్ వాతావరణం ఎందుకు అవసరమంటారు? ఆ యాసిడ్ అక్కడుండటానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిదేంటంటే మనం తినే ఆహారంతో పాటు లోపలికొచ్చే ప్రమాదకరమైన బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను ఆ తీవ్రమైన యాసిడ్ అక్కడే చంపేస్తుంది. ఓకే, అంటే అదొక డిజిన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుందన్నమాట. మరి రెండవ కారణం? అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే జీర్ణాశయంలోని గ్యాస్ట్రిక్ గ్రంథులు విడుదల చేసే కొన్ని ఎంజైమ్లు యాక్టివేట్ అవ్వాలంటే ఆ హైలీ యాసిడిక్ వాతావరణం తప్పనిసరి అండి. అంటే ఎంజైమ్స్కి యాసిడ్ కావాలా? అవును. ఉదాహరణకు పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తిన్న ప్రోటీన్లను అంటే మాంసం, పప్పులు లాంటి వాటిలోని సంక్లిష్టమైన ప్రోటీన్ అణువులను చిన్న చిన్న పెప్టోన్లుగా ముక్కలు చేస్తుంది. ఓకే, పెప్టోన్లుగా మారుస్తుంది. కానీ ఈ పెప్సిన్ మొదట పెప్సినోజెన్ అనే ఒక నిద్రాణమైన రూపంలో ఉంటుంది. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తగిలిన వెంటనే అది ఉలిక్కిపడి లేచి తన పని మొదలుపెడుతుంది. అంటే ఆ యాసిడ్ అనేది కేవలం కరిగించడానికి మాత్రమే కాదు, ఈ ఎంజైమ్స్ని నిద్రలేపే ఒక అలారం లాంటిదనమాట. ఎగ్జాక్ట్లీ అండి. అలాగే పసిపిల్లల్లో కూడా పాలలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి రెన్నిన్ అనే ఇంకో ఎంజైమ్ కూడా ఇక్కడే యాక్టివేట్ అవుతుంది. రైట్. ఇక్కడే నాకు ఇంకో చిన్న డౌట్ వస్తోంది. ఆ యాసిడ్ బ్యాక్టీరియాను చంపుతుంది, ప్రోటీన్లను కరిగిస్తుంది, బాగానే ఉంది. అంత పవర్ఫుల్ అయినప్పుడు అదే యాసిడ్ ఆ పొట్టనెందుకు కరిగించదు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. అవును కదా, మన జీర్ణాశయం కూడా మాంసంతో చేసిందే కదా, మరి దానికి రంధ్రాలెందుకు పడవు? ఈ ప్రకృతి ఇంజనీరింగ్లో ఇదొక అద్భుతమండి. ఆ యాసిడ్ దాడి నుండి పొట్ట తనును తాను రక్షించుకోవడానికి దాని లోపలి గోడల చుట్టూ ఒక మందపాటి మ్యూకస్ పొరను నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. ఓహో, మ్యూకస్ అంటే ఒక జిగురులాంటి పొర అనమాట. అవును. ఈ జిగురులాంటి పొర యాసిడ్కు మరియు పొట్ట కండరాలకు మధ్య ఒక అభేద్యమైన గోడలా నిలబడుతుంది. కాబట్టే యాసిడ్ కండరాలను టచ్ చేయలేదు. అర్థమైంది. ఒకవేళ ఆ రక్షణ కవచం పోతే? ఒకవేళ ఈ మ్యూకస్ పొర ఏదైనా కారణం వల్ల దెబ్బతింటే అప్పుడు ఆ యాసిడ్ పొట్టగోడల మీద దాడి చేస్తుంది. దాన్నే మనం గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాము. ఓ, అల్సర్స్ వచ్చేది అలాగా. చాలా క్లియర్గా ఉంది. అంతేకాదు,
ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన ప్రక్రియ కూడా జరుగుతుంది. మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, రక్తం తయారు కావటానికి విటమిన్ B12 చాలా అవసరం. అవును, B12 డెఫిషియన్సీ గురించి చాలా వింటుంటాం మనం. కాని మనం ఎంత B12 తీసుకున్నా శరీరం దాన్ని నేరుగా గ్రహించలేదు. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్తో ఆ B12 కలిసినప్పుడు మాత్రమే పేగులు దాన్ని శోషించుకోగలవు. వాట్? నిజమా? అంటే పుట్టలో ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ లేకపోతే మనం ఎంత తీసుకున్నా వేస్ట్ అన్నమాట. అవునండి. పొట్ట సరిగ్గా పనిచేయకపోతే కేవలం అజీర్తి మాత్రమే కాదు, నరాల బలహీనత, రక్తహీనత లాంటివి కూడా వస్తాయి. అమేజింగ్! పొట్ట అనేది కేవలం ఆహారాన్ని నిల్వ చేసి కరిగించే సంచి మాత్రమే కాదు, ఆ విటమిన్లను శరీరానికి అందించటంలో కూడా ఇంత కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ఆ యాసిడ్ పూల్లో కరిగి ఒక ద్రవంలాగా మారిన ఆహారం ఆ పైలోరిక్ స్పింక్టర్ అనే మరో గేట్ దాటుకుని జీర్ణాశయం నుండి చిన్నపేగులోకి ప్రవేశిస్తుంది కదా? అవును. అక్కడి నుండి స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. కాని ఇక్కడొక పెద్ద సమస్య కనిపిస్తోంది నాకు. ఏంటది? పొట్టలో ఉన్నంతవరకు ఆ మ్యూకస్ పొర కాపాడింది కదా, ఇప్పుడు ఆ అత్యంత ఆమ్లత్వమున్న ద్రవం నేరుగా చిన్నపేగులోకి వెళ్తే ఆ పేగులు కారిపోతాయి కదా, దాన్ని శరీరం ఎలా హ్యాండిల్ చేస్తోంది? అవును. ఇక్కడే కదా ఆ మన సహాయక అవయవాలు అంటే యాక్సెసరీ ఆర్గాన్స్ రంగంలోకి దిగేది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే అసలు కెమికల్ వార్ స్టార్ట్ అవుతుంది. చిన్నపేగు పైభాగంలోకి ఆహారం రాగానే ప్యాంక్రియాస్ అంటే క్లోమం మరియు లివర్ తమ స్రావాలను అక్కడికి పంపిస్తాయి. ఓ, ప్యాంక్రియాస్ మరియు లివర్. అవును. ప్యాంక్రియాస్ అనేది ఉదరంలో ఎగువ భాగంలో ఉండే ఒక పసుపు బూడిదరంగు గ్రంథి. ఇది కేవలం జీర్ణ ఎంజైమ్లను ఉత్పత్తి చేయడమే కాదు, ఇన్సులిన్ లాంటి హార్మోన్లను కూడా రక్తంలోకి విడుదల చేస్తుంది. అంటే అటు ఎక్సోక్రైన్ విధులు ఇటు ఎండోక్రైన్ విధులు రెండూ ఉన్నాయన్నమాట. దీనికి ఒక డ్యూయల్ ఇంజిన్ లాంటిది. అవునండి. ముఖ్యంగా ఇది విడుదల చేసే రసాలు అత్యంత ఆల్కలైన్ లేదా బేసిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆల్కలైన్ రసాలు పేగుల్లోకి వచ్చి యాసిడ్తో కలిసిన వెంటనే ఆ ఆమ్లత్వం పూర్తిగా న్యూట్రలైజ్ అయిపోతుంది. వావ్! అంటే అక్కడొక ఫైర్ ఇంజిన్ లాగా ప్యాంక్రియాసు ఆ యాసిడ్ మంటను ఆర్పేస్తుందన్నమాట. ఖచ్చితంగా. తద్వారా పేగులు కాలిపోకుండా సురక్షితంగా ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్. ఇక రెండవ పవర్ హౌస్ గురించి మాట్లాడుకుంటే అది మన కాలేయం అంటే లివర్. ఇది శరీరంలోనే అతిపెద్ద గ్రంథి గదా? అవునండి. సుమారు 1.5 కిలోల బరువుంటుందిది. ముదురు ఎరుపు గోధుమ రంగులో 2 లోబ్స్తో ఉండి గ్లిసెన్స్ క్యాప్సూల్ అనే ఒక రక్షణ పొరతో కప్పబడి ఉంటుందని సోర్స్లో మెన్షన్ చేశారు. అవును. అది నిరంతరం బైల్ జ్యూస్ లేదా పైత్యరసాన్ని ఉత్పత్తి చేసి పిత్తాశయంలో అంటే గాల్ బ్లాడర్లో నిల్వ ఉంచుతుంది. రైట్. అవసరమైనప్పుడు దాన్ని పేగుల్లోకి పంపుతుంది. కాని ఇక్కడే నాకు పెద్ద సందేహం ఉంది. కాలేయం ఉత్పత్తి చేసే ఈ బైల్ జ్యూస్లో అసలు ఎలాంటి డైజెస్టివ్ ఎంజైమ్లు ఉండవు అని విన్నాను. నిజమే. మరి అందులో ఎంజైమ్లే లేనప్పుడు అది మనం తిన్న కొవ్వులను ఫ్యాట్స్ని ఎలా అరిగించగలదు? ఎంజైమ్ లేకుండా జీర్ణం చేయడం అసాధ్యం కదా? ఈ ప్రశ్న అడగడం చాలా సహజం. మీరన్నట్లు బైల్ జ్యూస్లో ఎలాంటి డైజెస్టివ్ ఎంజైమ్లు ఉండవు అన్నది 100% నిజం. మరి మ్యాజిక్ ఎలా జరుగుతుంది? అందులో ఎంజైమ్స్ ఉండవు కానీ బైల్ సాల్ట్స్ అనేవి ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక గ్లాస్ నీటిలో నూనె వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ నూనె నీటిలో కలవకుండా ఒక పెద్ద పొరలాగా పైనే తేలుతుంది కదా? ఎగ్జాక్ట్లీ. మనం తినే కొవ్వులు కూడా మన పేగుల్లోని నీటి వాతావరణంలో కలవకుండా పెద్ద పెద్ద ముద్దలుగా ఉండిపోతాయి. ప్యాంక్రియాస్ నుండి వచ్చే లైపేజ్ లాంటి ఎంజైమ్లు ఈ కొవ్వుల మీద పనిచేయాలి నిజానికి. ఓకే, లైపేజ్ వాటిని కరిగించాలి. అవును. కాని ఆ కొవ్వు ముద్దలు పెద్దగా ఉండటం వల్ల ఎంజైమ్లు వాటి లోపలికి చొచ్చుకుపోలేవు. అప్పుడు ఈ ఆల్కలైన్ వాతావరణంలో అంటే pH 7 నుండి 8.6 ఉన్నప్పుడు ఈ బైల్ సాల్ట్స్ రంగంలోకి దిగుతాయి. అంటే అవి ఎంజైమ్స్కి హెల్ప్ చేస్తాయా? ఒక డిటర్జెంట్ లాగా లేదా ఒక సబ్బులాగా పనిచేస్తాయి ఇవి. పెద్ద కొవ్వు ముద్దలను చిన్న చిన్న రేణువులుగా అంటే మైక్రోస్కోపిక్ డ్రాప్లెట్స్గా విడగొడతాయి. ఈ ప్రక్రియనే ఎమల్సిఫికేషన్ అంటారు. ఓహో, దీని చూస్తుంటే ఒక పెద్ద బండరాయిని మనం నేరుగా పిండి చేయలేం కానీ దాని సుత్తితో కొట్టి చిన్న చిన్న రాళ్లుగా చేస్తే అప్పుడు దాన్ని గ్రైండ్ చేయడం సులభం అవుతుంది. కరెక్టేనా? కరెక్ట్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. బైల్ సాల్ట్స్ ఆ పెద్ద కొవ్వు ముద్దను బద్దలు కొట్టి
చిన్న చిన్న కైలోమైక్రాన్స్గా మార్చేస్తాయి. అప్పుడు లైపేజ్ ఎంజైమ్ వాటిమీద సులభంగా దాడి చేసి పూర్తిగా కరిగించగలుగుతుంది. అవునండి. అంటే బైల్ జ్యూస్కి స్వయంగా అరిగించే శక్తి లేకపోయినా అది ఈ ఎమల్సిఫికేషన్ చేయకపోతే మన శరీరం కొవ్వులను అస్సలు గ్రహించలేదన్నమాట. అద్భుతమైన మెకానిజం అసలు. సరే, ఇప్పుడు ఆహారంలోని పిండి పదార్థాలు, ఆ ప్రోటీన్లు, కొవ్వులు అన్నీ చిన్న చిన్న రేణువులుగా విడిపోయాయి. ఇక్కడ నుండి మన ఫ్యాక్టరీలో అతి ముఖ్యమైన దశ మొదలవుతుంది కదా, శోషణ లేదా అబ్జార్ప్షన్ ప్రక్రియ. ఇది ప్రధానంగా చిన్న పేగులోనే జరుగుతుంది కదా. అవును, అంతా అక్కడే. మరి ఈ చిన్న పేగు నిర్మాణం అంత పొడవుగా ఎందుకుంటుంది? చిన్న పేగులో 3 భాగాలుంటాయండి. డ్యోడెనం, జెజునం మరియు చివరి భాగం ఇలియం. ఇక్కడే అన్ని రసాయన ప్రక్రియలకు ఒక ఎండ్ పాయింట్ వస్తుంది. అంటే అరుగుదలంతా ఇక్కడే పూర్తవుతుందా? అవును, మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థాలన్నీ సుక్రేస్, మాల్టేస్ హ్మ్. మరియు లాక్టేస్ లాంటి ఎంజైమ్ల సహాయంతో పూర్తిగా గ్లూకోజ్ లాంటి సాధారణ చక్కెరలుగా మారతాయి. ప్రోటీన్లు, ట్రిప్సిన్ లాంటి ఎంజైమ్ల వల్ల అమైనో యాసిడ్స్గా విడిపోతాయి. ఓకే. మరి వాటిని శరీరం ఎలా పీల్చుకుంటుంది? ఆ పోషకాలను శరీరం పీల్చుకోవడానికి చిన్న పేగు లోపలి గోడలు ఒక స్మూత్ పైపులాగా ఉండవు. వాటి లోపల చిన్న చిన్న వేళ్లలాంటి నిర్మాణాలుంటాయి. వాటిని విల్లీ అంటారు. ఓ, విల్లి. వేళ్లలాంటివి అంటే ఒక బ్రష్ లాగనా? ఎలాగైతే దారాలు పైకి లేచి ఉంటాయో ఈ విల్లీలు అలాగే ఉంటాయి. వీటి వల్ల ఆ పోషకాలను గ్రహించే ఉపరితల వైశాల్యం అంటే సర్ఫేస్ ఏరియా కొన్ని 100 రెట్లు పెరుగుతుంది. వావ్, 100 రెట్లా? అవునండి. ఆ విల్లీలను గనక చదును చేస్తే ఒక టెన్నిస్ కోర్ట్ అంత స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఒక్క చిన్న పేగులోనే అంత సర్ఫేస్ ఏరియా ఉంటుందా? అవును, అందుకే శోషణ అంత వేగంగా జరుగుతుంది. గ్లూకోజ్ మరియు అమైనో యాసిడ్స్ నేరుగా ఈ విల్లీల్లోని రక్త కేశనాళికల ద్వారా గ్రహించబడి పోర్టల్ వెయిన్ అనే రక్తనాళం ద్వారా లివర్కి చేరుకుంటాయి. ఓకే, మళ్ళీ లివర్కి వెళ్తాయి. అక్కడికి వెళ్ళాక ఆ అధికంగా ఉన్న గ్లూకోజ్ భవిష్యత్తు అవసరాల కోసం గ్లైకోజన్గా నిల్వ చేయబడుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సంగతి నాకు బాగా అర్థమైంది. అవి విడిపోయి నేరుగా రక్తంలో కలిసిపోయాయి. మరి ఇందాక మనం కష్టపడి కరిగించిన కొవ్వుల సంగతేమిటి? అవి కొంచెం డిఫరెంట్గా ప్రాసెస్ అవుతాయి. అంటే అవి కూడా గ్లూకోజ్ లాగే నేరుగా రక్తంలోకి వెళ్ళిపోతాయా? ఇక్కడే ప్రకృతి మనల్ని ఇంకోసారి ఆశ్చర్యపరుస్తుంది. ప్యాంక్రియాటిక్ లైపేజ్ వల్ల కొవ్వులు ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లిజరాల్గా మారుతాయి కదా. కానీ ఈ కొవ్వు అణువులు నేరుగా రక్త కేశనాళల్లోకి ప్రవేశించలేవు. ఎందుకు ప్రవేశించలేవు? ఎందుకంటే అవి నీటిలో అంటే మన రక్తంలో నేరుగా కరగవు. అందుకోసం వాటికి ఒక ప్రత్యేకమైన విఐపి మార్గం ఉంటుంది. ఆ విల్లీల మధ్యలో లాక్టియల్స్ అనే లింఫాటిక్ నాళాలు ఉంటాయి. ఓకే, లాక్టియల్స్. అవును, ఈ ఫ్యాటీ యాసిడ్స్ మొదట ఈ లాక్టియల్స్లోకి గ్రహించబడతాయి. అక్కడ్నుండి ఇవి ఆ లింఫ్ ద్రవంతో పాటు పైకి ప్రయాణించి ఉదర భాగంలో ఉండే సిస్టర్నా కైలి అనే సంచిని చేరుకుంటాయి. తర్వాత అక్కడి నుండి రక్తంలోకి వెళ్తాయా? అక్కడ్నుండి థొరాసిక్ డక్ట్ ద్వారా మెడ దగ్గరకు వచ్చి చివరగా ఎడమ బ్రాకియోసెఫాలిక్ వెయిన్ అనే సిర ద్వారా అప్పుడు రక్తంలో కలుస్తాయి. బాబోయ్, అంటే ఒక సింపుల్ ఫ్యాట్ మాలిక్యూల్ రక్తం దాకా చేరడానికి ఎంత పెద్ద బైపాస్ రూట్ తీసుకుందో చూడండి. అవునండి, చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అది. శరీరానికి కావలసిన అత్యంత విలువైన పోషకాలన్నీ చిన్న పేగులో రక్తంలోకి వెళ్ళిపోయాయి. ఇక ఈ సిస్టంలో మిగిలిపోయిన వ్యర్థాల ముగింపు దశ ఏంటి? అవి నేరుగా బయటకొచ్చేస్తాయా? లేదండి, ఈ ఫ్యాక్టరీలో ఏదీ వృధా కాదు. శోషించుకోబడగా మిగిలిన జీర్ణం కాని ద్రవరూపంలోని వ్యర్థాలు చిన్న పేగు నుండి పెద్ద పేగు అంటే లార్జ్ ఇంటెస్టైన్లోకి ప్రవేశిస్తాయి. పెద్ద పేగులో కూడా ఏమైనా అరుగుతుందా? అక్కడ జీర్ణక్రియ ఏమీ జరగదండి. కాని ఆ వ్యర్థాల్లో ఇంకా మిగిలి ఉన్న నీటిని, ఆ శరీరానికి అవసరమైన కొన్ని ఎలక్ట్రోలైట్స్ను పెద్దపేగు పూర్తిగా వెనక్కి పీల్చుకుంటుంది. ఓకే, నీరు పీల్చుకున్నాక అది గట్టిపడుతుంది గదా? అవును, నీరు కోల్పోవడంతో ఆ వ్యర్థాలు ఒక ఘనరూపంలోకి మారి కిందకు నెట్టబడతాయి. అలా ప్రయాణించి రెక్టమ్ అనే భాగంలో నిల్వ ఉంటాయి. అవును, ఈ రెక్టమ్ యొక్క కింది భాగాన్ని ఆ రెక్టల్ యాంపులా అని అంటారు కదా. సోర్స్లో ఉంది. ఇది కొంత సాగే గుణాన్ని కలిగి ఉండి ఆ వ్యర్థాలను తాత్కాలికంగా నిల్వ ఉంచుతుంది. ఎగ్జాక్ట్లీ. చివరగా ఇది సుమారొక్క అంగుళం పొడవుండే ఆనస్ ద్వారా బయటకు తెరుచుకుంటుంది. ఇక్కడింకో ముఖ్యమైన మెకానిజం ఉంది. ఈ యానస్ ఓపెనింగ్కి రక్షణగా ఒక యానల్ స్పింక్టర్ ఉంటుంది. కరెక్ట్ అండి. పైనున్న కవాటాలేవి మన కంట్రోల్లో ఉండవు. కానీ ఈ చివరి స్పింక్టర్ మన మెదడు నియంత్రణలో ఉంటూ
ఆ సరైన సమయంలో వ్యర్థాలను శరీరం నుండి బయటకు పంపేలా చేస్తుంది. ఇది లేకపోతే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. నిజమే. ఆహారం నోట్లోకి తీసుకున్నప్పుడ్నుండి ఆ పళ్ళు దాన్ని ముక్కలు చేయడం, లాలాజలంలో ఎంజైమ్స్ కలవడం, పొట్టలో యాసిడ్స్తో ఉడకడం, ఆ తర్వాత కాలేయం నుండి సబ్బులాంటి బైల్తో కొవ్వులు విడిపోవడం, ఇవన్నీ ఎంత అద్భుతం! అవును, పేగుల్లో రక్తంలోకి గ్రహించబడటం, ఫైనల్గా వ్యర్థాలు బయటికి వెళ్లడం, ఇవన్నీ చాలా కోఆర్డినేటెడ్గా జరుగుతాయి కదా. అవునండి. ఇన్ని అవయవాలు, ఇన్ని రసాయనాలు ఏమాత్రం పొరపాటు లేకుండా సెకండ్ల వ్యవధిలో ఇంత సమన్వయంతో జరగడం చూస్తే మానవ శరీరాన్ని మించిన యంత్రం ఈ సృష్టిలో లేదనిపిస్తుంది. ఖచ్చితంగా. మనం ఈ మొత్తం 30 అడుగులు ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ముగించే ముందు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. చెప్పండి. ఏంటంటే, మన నోట్లో ఎంజైమ్స్ పనిచేసేటప్పుడు వాతావరణం న్యూట్రల్, అంటే pH 7.0గా ఉంటుంది. అదే ఆహారం కొంచెం కిందకి వెళ్ళి ఆ కడుపులోకి చేరగానే అక్కడ బ్లేడులను కరిగించే అంత అత్యంత తీవ్రమైన ఆమ్లత్వం, అంటే pH 1.5 నుంచి 3.5 ఉంటుంది. అవును. మళ్ళీ అదే ద్రవం ఇంకొంచెం కిందకి లివర్ మరియు పేగుల్లోకి వెళ్ళాక అది పూర్తిగా ఆల్కలైన్ లేదా బేసిక్ వాతావరణం, అంటే pH 7 నుంచి 8.6కి మారిపోతుంది. నిజంగా ఇదొక కెమికల్ రోలర్ కోస్టర్. అదే కదా. ఒకే పొడవైన కండరాల గొట్టంలో మన శరీరం తనను తాను కరిగించుకోకుండా ఈ అత్యంత విపరీతమైన వ్యతిరేకమైన రసాయన వాతావరణాలను ఎలా సృష్టిస్తుందో, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం తినే ప్రతి ముద్దను శక్తిగా మారుస్తుందో కదా. అది నిజంగా ప్రకృతి అద్భుతమే. కాబట్టి శ్రోతలు, మనలోనే నిరంతరం జరిగే ఈ బయలాజికల్ అద్భుతం గురించి, ఈ రసాయన సమతుల్యత గురించి మరింత లోతుగా ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం. గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.